ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వేసి అవి వేగిన తర్వాత ఎండుమిర్చి పచ్చిమిర్చి ఇంకా వెల్లుల్లి వేసి కలపాలి. ఇప్పుడు పసుపు కరివేపాకు ఇంకా పల్లీలు వేసి వాటిని కూడా బాగా వేపుకోవాలి. తగినంత ఉప్పు కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్న మామిడికాయ తురుముని వేసి పోపులో మిక్స్ అయ్యేంత వరకు బాగా కలపాలి. మనం ముందుగా వండి పెట్టుకున్న రైస్ని ఈ పోపులో యాడ్ చేసి మిక్స్ చేసుకుంటే మన సమ్మర్ స్పెషల్ మామిడికాయ పులిహోర రెడీ.